హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం చేసుకోబోతున్న రెసిపీ క్యాలీఫ్లవర్ ఫ్రై. అందుకు ఒక క్యాలీఫ్లవర్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులోకి 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 2 మిర్చీలు వేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ వేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి. కలుపుకున్నాక అందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం వేసుకొని ఒకసారి అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ సిమ్లోనే చేసుకోవాలి. అలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత పెట్టుకున్న తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని అందులో కొబ్బరి వేసుకోవాలి. కొంచెం 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత కొంచెం ఫ్రై అయింది చూడండి. ఒకసారి అలా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఎక్కువ పట్టవు వాటర్ పోసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి. కలుపుకున్నాక మరి 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి ఫ్రై అయిపోయింది. ఒకసారి అలా కలుపుకోవాలి. అడుగు అంటకుండా కలుపుకొని ఇది ఎలా కుక్ అయిందో చూడండి. ఎలా చూడాలంటే గరిటె తీసుకొని దాంట్లో పక్కన పెట్టుకొని ఇలా చేతితో మ్యాష్ చేస్తే మ్యాష్ అయితే ఉడికినట్టు చూడండి. మ్యాష్ అయింది కదా. ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పొడి వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి అలా కలుపుకొని 1 నిమిషం మూత పెట్టుకోవాలి. 1 నిమిషం తర్వాత చూడండి ఫ్రై అయింది కదా. ఒకసారి అలా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. అందులోకి కొత్తిమీర వేసుకుంటే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసి చూడండి చపాతీలోకి, అన్నంలోకి, వేటిలోకైనా బాగుంటుంది.